హాయ్, గుడ్ మార్నింగ్. ఇది మిల్లెట్ ఉప్మా రవ్వ. ఒక్కసారి నేను నీళ్లు పోసి ఎలా కడుగుతున్నానో జాగ్రత్తగా గమనించండి. అంతే, చాలా సులువు. మరీ ఎక్కువసేపు కడగకూడదు. రవ్వ కడిగిన నీళ్లు పారబోస్తుంటే రవ్వ ఏమవుతుందో తెలుసు కదా, అందుకోసం జాలి పెట్టుకోవాల్సి ఉంటుంది. పోయిన వారం అంతా మిల్లెట్ అన్నమే ఎక్కువగా తిన్నాము. అయితే ఈరోజు సింపుల్గా రవ్వ ఉడికించుకుందామని ఇలా చేస్తున్నాను. ముందు చూపించినట్టు ఒక్కసారి కడిగిన నీళ్ళని పారబోసుకొని నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు కాకుండా రవ్వ పై వరకు, అంటే కేవలం రవ్వ మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకొని 3 గంటలు, 2 లేదా 3 గంటలు. నేను 3 గంటలు నానబెట్టుకున్నాను. ఇక రవ్వ ఉడికించుకోవడానికి 1 కప్పు రవ్వకి 3 లేదా 4 కప్పుల నీళ్లు పోసుకొని ముందుగా ఆ నీళ్లను మరిగించుకోవాలి. రవ్వ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను కూడా అందులోనే పోసుకొని, మరీ ఎక్కువగా లేవు కదా, కొన్ని మాత్రమే ఉన్నాయి కదా, లేదంటే ఆ కొలతను కూడా కౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు మరిగిన తర్వాత కొద్దిగా నూనె లేదా నెయ్యి, నేను మాత్రం ప్రతిసారిలాగా కొబ్బరి నూనె వేశాను. తర్వాత మరుగుతున్న నీళ్ళలో రవ్వను వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి, కానీ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాల్సి ఉంటుంది. నేను 1:3 రేషియోలో వాటర్ వేసాను ఈరోజు. ఇంకా జారుగా కావాలంటే పెంచుకోవచ్చు, 4, 5 అలా మన ఇష్టం. రవ్వ అయితే ఉడికిపోయింది. మరి దీన్ని ఎలా తినాలి? మేము తిన్నాము అన్నం లాగానే. అన్నంకి కర్రీ, రసం, మజ్జిగ వేసుకొని ఎలాగైతే తింటామో అలాగే. చూస్తే అర్థమైపోతుంది కదా, దీన్ని కావాలంటే మనం ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చును. ఛానల్లో ఇదివరకు ఊదల రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించాను. లాంగ్ వీడియో ఉంది, చూసేయండి తప్పకుండా. వండిన వెంటనే కాకుండా 5 లేదా 10 నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత తినాల్సి ఉంటుంది. మిల్లెట్స్లో కూడా ఇలా ఉప్మా రవ్వలు కాకుండా ఇడ్లీ రవ్వలు కూడా దొరుకుతాయి. నేను చేసినప్పుడు చూపిస్తాను ఛానల్లో తప్పకుండా, సరేనా? ఈరోజు మేము చేసుకున్నాము క్యారెట్ కర్రీ. ఈ కర్రీ నేను ఎలా చేశానో నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది, మరెందరికో కూడా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. ఈరోజు వాడిన మిల్లెట్ కోడో మిల్లెట్ రవ్వ.